ప్రభుత్వ బాలికల వసతి గృహంలో గురువారం శుక్రవారం సుమారు 9 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉన్న ఓ బాలికను మెరుగైన వైద్యం కోసం కర్నూలు జనరల్ హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటనలు పునరావృతం అవుతున్నాయని, అధికారుల పర్యవేక్షణ లోపంగా కారణంగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ స్పందించి అదోని పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలికలను శుక్రవారం పరామర్శించారు. బాలికల అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలు వారిని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం మండగిరి పరిధిలో ఉన్న బాలికల వసతి గృహాన్ని మీడియాతో కలిసి సందర్శించారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలపై అధికారులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని, అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాలను విద్యార్థులను అడిగి ఆయన తెలుసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అదోని ఎమ్మెల్యే పార్థసారథి కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కూటమి వైఫల్యమే అని ఘాటుగా విమర్శించారు అదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్. గవర్నమెంట్ కల్పించే కదమ్మా మీకు, అంటే వీళ్ళు టైం టు టైం ఫుడ్ కానీ, అంటే టిఫిన్ కానీ 3 ఫుడ్లు పెడుతున్నారా ఏదన్నా ఎట్లమ్మా? మెనూలోనే పెట్టడం. గతంలో ఇస్తుండ్రా? సార్ వచ్చామ్మా, పక్కన వచ్చి చెట్టులు ఉన్నాయి. ఎక్కడైతే కాలేజీలోకి ఎక్కడ ఉన్నా కూడా ఆర్ట్స్ కాలేజ్ తీసుకో, చెట్టులు కట్టలు, తర్వాత మంచి వాతావరణం ఉంటుంది. మళ్ళీ ఈ టైం ఇంత ఈ హీట్ లో నైనా 10 నిమిషాలు ఉండలేకపోతాను. 24 గంటలు మీరు ఉండాలంటే మీకు ఇబ్బంది కదా. మీకు ఎంఈఓ కానీ విజిటింగ్ ఎవరు రారా మా ఆఫీసర్ లో? లక్ష్మణ్ సార్ వస్తారమ్మా. సరే అమ్మా, ఖచ్చితంగా తీసుకుంటానమ్మా. అన్ని హాస్టల్ విజిటింగ్ పెట్టుకుంటాము. మంత్రిలో ఒకసారి గ్యారెంటీ పెడతాము. ఎందుకంటే డోర్స్ కూడా అమ్మా అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి లెక్క. ఒక చెప్తే మీది ఎక్కడమ్మా? యా ఊరమ్మా? నా నంబర్ కావాలంటే పెట్టుకోండి అమ్మా. నంబర్ బస్ అది మాట్లాడతానమ్మా, ఎంఈతో మాట్లాడతాను, కన్సల్ట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకొని చెప్తానమ్మా. 855 అమ్మా, 855535 096943. రమేష్ యాదవ్ పెట్టుకోండి. రమేష్ యాదవ్ పెట్టుకోండి. మంత్లీ 2 months లో ఒకసారి వస్తుంటానమ్మా. ఒకవేళ మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్ గా కాల్ చేయండి. ఈరోజు వచ్చిన కొత్తగా ఎప్పుడు చూడలే కదా, వచ్చిన ఏముండవు. ఈ రోజు నుంచి అన్నీ అయిపోతాయి సంవత్సరం. రైట్, కూర్చోండి. పెట్టేదంటే సౌకర్యంగా ఏసీ లాగా పెడితే తెలిసింది మా తల్లి ప్రపంచం చెప్పలేనమ్మా. నీకు తెలిసిన ఆ పిల్లలకి అన్నం నీకేం తెలుసు? చదువుకొని ఇక్కడ నుంచి చిన్నమంది ఇంకా వచ్చారు, ఇంకా బయట ప్రపంచం రాలేదు. పిల్లలకి వచ్చి కాదమ్మా, ఇప్పుడు మనమే నిలబడుతున్నాము, నాకే చేత కావడం లేదు. ఏమ్మా మన వాళ్ళ సార్ మీకు ఇప్పుడు మీకేమన్నా బాగుందా సార్ చెప్పండి? మరి నీకేమన్నా బాగుందా సార్? నువ్వు ఒక తల్లిగా, ఒక పేరెంట్ తల్లిగా నువ్వు ఆలోచించు, ఓనర్గా ఆలోచించదు. నీకేదైనా సంతోషం ఉందంటే చెప్పు, గుండెల మీద చేసుకొని చెప్పు, నువ్వు దాన్ని కూడా ఓకే అంటమ్మా. అంటే నేను ఏమంటా అంటే అండర్ కన్స్ట్రక్షన్ లో మా తెలుసా
ఈ హీట్ కి డబల్ హీట్ మేడం చెప్తాను. నేను చూస్తాను, మీ కళ్ళల్లో చూస్తాను. నేను కూడా అదే స్టూడెంట్ గా వచ్చినాను మేడం. పిల్లలందరూ ఏముందంటే వాటర్ లోన బల్లీలు బొద్దింకలు అవన్నీ పడుతున్నా ఉంటున్నారు. తర్వాత వచ్చి ఫుడ్ లోన ఈ పురుగులు సరిపోతున్నా ఉంటున్నారు. మరి ఇంత హీట్ కి ఉండగలమా? పిల్లలకు స్టడీ చేసేదానికి కాదు మనం వేడి. ఒకవేళ మనం ఫ్యాన్లు వేసినా కూడా పైన హీట్ మనం కింద తీసుకొని డబల్ హీట్ అవుతుంది, కానీ పని చేసేదానికి ఏం కావడం లేదు మేడం. నేను సబ్ కలెక్టర్తో మాట్లాడుతున్నాను ఇప్పుడు. దీని మీద మీరు ఏమైనా సాయం చేయగలరా పిల్లల భవిష్యత్తు నుంచి? మీరు ఇచ్చేది ఏమన్నా ఇట్లా ఇట్లా వెళ్తే మన బాగుంటుందండి అంటే మేము దాని గురించి మేము ఫైట్ చేస్తాం మేడం. ఇవన్నీ రేకుల షెడ్ ఇవన్నీ లేకపోయినాయి సార్ నిన్నటి వరకు. ఇక్కడ గానీ అవతల సైడ్ గానీ అంతవరకు బానే ఉంది. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్, మా చేతికి ఇంకా రాలేదు. ఊరికే జస్ట్ సాయంకాలం 6 నుంచి 10 వరకు స్టడీకి మాత్రమే ఇక్కడ కూర్చుంటున్నారు. మిగతా అంతా రూమ్లలో పోతున్నారు. రూమ్లలో అన్ని ఫ్యాన్లు ఉన్నాయి, అన్ని లైట్లు ఉన్నాయి, అన్ని బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగిందంటే మేడం కి అమౌంట్ ఎక్కువ అయినందుకు మేడం ఏం చేశారంట, బాత్రూమ్స్ కింద కట్టించాను కదా కింద దింపేద్దామని చెప్పేసి కంప్లీట్ చెప్పినారు, దింపేసినారు ఓవర్ హెడ్ ట్యాంకులు. మేము ఆల్రెడీ మేడం కి ఇట్లయితే కాదు మేడం పెట్టండి అనేది పిల్లలందరూ ఎదురుగా చెప్పినాం. ఏమో చెప్పినామా లేదా? చెప్పాను మేడం. దానికి గడి అంటే ఒకరు లోపల పోతే ఒకరు బయట. అది కూడా చెప్పినాం సార్ మేము ఆ మేడం. ఇప్పుడు ఇది ఉన్నది లేడీసే కదా స్టాఫ్ అంతా, మీరే కదా లేడీసే కదా ఉన్నది. బిల్డింగ్ ఓనర్ కి మేము ఆల్రెడీ చెప్పాము డోర్స్ పెట్టించి అది పెట్టించండి అని చెప్పి. మేడం ఇంకా టైం పడుతుంది ఇంకా వేపిస్తున్నాను అన్నారు. ఎప్పుడు మేడం మీ బిల్డింగ్ తీసుకుంది మీరు? ఏది ఈ బిల్డింగ్ హ్యాండ్ తీసుకుంది ఎప్పుడు మేడం? బిల్డింగ్ మేము 2 years తీసుకొని, ఇది కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది ఇంకా. అవును మేడం. మళ్ళీ ఇప్పుడు ఈ రెనోవేషన్ ఇప్పుడు ఇంత ఇంకా జరుగుతుంది, 1 month నుంచి జరుగుతుంది. ఓకే మేడం. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, రెంట్ ఫిక్సేషన్ జరగలేదు, ఇంకా ఎవరు రాలేదు, ఇది ఇంకా ఏం జరగలేదు. చేతికి పోలేదు సార్. నేను అదే చెప్తున్నాను, జస్ట్ కేవలం సాయంకాలం స్టడీ. ఏమన్నా ఇక్కడ నైట్ కన్స్ట్రక్షన్ నీకు ఫిక్స్ కాకపోతే ఇదంతా ఎట్లా చేస్తావు? సరే ఒకవేళ కాలేదు కదమ్మా, కాలేదు కదా ఏమ్మా మీ పిల్లలందరూ ఇక్కడ రావద్దండి, అక్కడ దగ్గర ఉండండి, కన్స్ట్రక్షన్ ఏం కాలేదు, మరి మీ ఇక్కడ వచ్చి మీకు అధికారం నీకు లేదు. ఓనరే చెప్తుంది, ఇంటి ఓనరే చెప్తుంది కాబట్టి కంపల్సరీగా మీరు అక్కడే ఉండండి. ఏమన్నా నా నంబర్ ఇచ్చాం కదా, నేను వచ్చి మాట్లాడతానమ్మా. నేను వచ్చి కంపల్సరీ మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఓనరే ఏముంటుంది, మేమైతే ఇంకా ఈ లేదు అని అంటారు. మీకు ఇక్కడ వచ్చి మీకు లేదు, అధికారం లేదు, మీకు అక్కడే ఉండాలి, అక్కడే చూసుకోవాలా. అమ్మా చూసుకోండి మీరమ్మా. మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ ఉంటే యాజ్ రూల్స్ ప్రకారంగా ఏముంటే అది చేసేస్తే వీళ్ళు తీసుకుంటారమ్మా, గవర్నమెంట్ తీసుకుంటారమ్మా. ఆ ప్రకారం పెట్టాలి. ఎందుకంటే పిల్లలు నీ బిడ్డ అయితే నా బిడ్డ అయితే అందరూ ఒకటమ్మా. 80% నా బంధువులే ఉన్నారు. కాదమ్మా నేను చెప్పేది తల్లి, నన్ను చెప్పేది. ఎందుకంటే ఎవరన్నా కన్స్ట్రక్షన్ కాదమ్మా. ఇవి కూడా పక్కనే వంపు ఉండదు. అవి ఎవరు తాగుతారమ్మా? టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు అవి తాగుతారు. మామూలుగా అయితే హాట్ వాటర్ అవి. ఓకే బయట చూస్తాను, చూపిపోతాను లోపలికి మొదలు బయట చూపించండి. గడియ కూడా దీంట్లో చేరి ఎన్ని రోజులు అయింది? 3 days అయింది. ఇంటి చేరి 3 రోజులు అయింది. అప్పుడు అంతకుముందు ఎక్కడ ఉన్నారు? అది ఎన్నాళ్ళు ఉంటున్నారు అక్కడ? మీకు ఆఫీసులు ఏపీసీలు కానీ వేసినప్పుడు రావడం లేదా? మాకున్నదే అంత కుటుంబం.
వేరే ఇంకా ఇది కూడా ఇదేమో హాలా ఓకే అమ్మా. మీకు ఇక్కడ చాలామంది పిల్లలు అస్వస్థ గురై అడ్మిట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఫుడ్లో ప్రాబ్లమా, వాటర్లో ప్రాబ్లమా, ఏమనుకుంటే వాటర్ అన్నింటిలో ప్రాబ్లమ్స్ ఉంది. మళ్ళీ మీకు ఇప్పుడు మీకు మున్సిపాలిటీ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? నెలకు ఒకసారి అంటే 15 డేస్కి ఒకసారి, మంత్లో ఒకసారి క్లీన్ చేస్తారా? నమస్కారం. ఈరోజు బాలికల బీసీ బాలికల ఈ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజున నిన్న దినం ఒక 2 ఆడపిల్లలు అస్వస్థ గురయ్యి, మళ్ళీ ఈరోజు ఒక 7 మంది 8 మంది దాకా అస్వస్థ గురైనారు. ఏమని పోయి హాస్పిటల్లో మెయిన్ హాస్పిటల్లో పోయి పలకరించి పోయినాను. తర్వాత అక్కడ విషయం అంతా కనుక్కున్న తర్వాత ఫుడ్ ప్రాబ్లము, వెంటిలేషన్స్ ప్రాబ్లం ఉందనేది ఇక్కడ వచ్చినాక తెలిసింది. ఆ పిల్లలు చెప్పడానికి చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే టీచర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా భయాందోళనతో వాళ్ళు చెప్పలేక కొన్ని విషయాలు చెప్పలేక భయపడుతున్నారు. వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి అంతా ఏముందో కనుక్కుంటే కొన్ని విషయాలు చెప్పినారు. మళ్ళీ పిల్లలు చెప్పింది మీ మీడియా మిత్రులంతా విన్నారు. మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఉండే లోకల్ ఉండే అధికారులు కానీ ఎందుకు స్పందించలేకపోతున్నాడు? ఇది డివిజన్ హెడ్ క్వార్టర్, సబ్ కలెక్టర్ ఉన్నారు, తహసీల్దార్ ఉన్నాడు, ఎండిఓ ఉన్నారు, తర్వాత ఇక్కడ ఉండే లోకల్లో ఉండే ఎమ్మెల్యే ఉంటాడు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. మళ్ళీ ఎందుకు దీని మీద స్పందించలేకపోతున్నారు? అక్కడ మీటింగ్లు పెట్టుకొని బిస్కెట్లని చైర్లో కూర్చొని ఒక ఉద్ర సలహాలు ఇచ్చడానికే నేను ప్రశ్నిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. మళ్ళీ ఈరోజు వీళ్ళ మీద చర్య తీసుకొని ఇక్కడ ఉండే చర్య, ఎందుకంటే వెంటిలేషన్స్ అసలు చాలా రేకులు ఉన్నాయి. పిల్లలందరూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. టాయిలెట్ పోవాలన్నా కూడా ఒకరు ఉంటే ఒక లోన్ పోతే ఇంకొకరు బయట చూడాల్సిన పరిస్థితి ఉందంట. మళ్ళీ వెంటిలేషన్స్ చాలా వరకు మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంటేనే పిల్లల్ని పంపించి ఈరోజు 10 మంది 5 మంది దాకా అస్వస్థ గురైనారు. ఎంక్వైరీ చేస్తే కానీ ఈరోజు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వాటర్లో బల్లెలు తిరుగుతున్నవి. ఇక్కడ చూస్తే డ్రమ్ములో నీళ్లు పెట్టి తాగల్లా. తర్వాత ఇక్కడ కాలువలోనే స్టడీ కాలువ కట్టినా దాన్ని ఓపెన్ పెట్టేసినారు. పిల్లలకు అస్వస్థ గురి కాకపోగా ఏమవుతుంది? ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఒకసారి దయచేసి ఉండే అధికారులకు నేను పూర్తిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకసారి విజిటింగ్ వచ్చి దీని మీద ఏదో నాకు స్పందించి మంచి ఇకుండే పిల్లలు ఆ బాలికలను మీరు కాపాడాల్సిందిగా కోరుతున్నాము. లేని పక్షంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే రంగంలో దిగి దీని మీద ఉద్యమిస్తామని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గతం లోకల్ ఉండే ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యే గారు కేవలము అది అభివృద్ధి చేస్తాను, ఇది అభివృద్ధి చేసుకుంటాం, మార్పు చేస్తామంటున్నారు. ఏ మార్పు చేస్తారో మాకు అర్థం కావడం లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు ఇది దీన్ని విజిటింగ్ చేసి మీరు ఒకసారి చూడండి. మీకు చూసి మీ మనసుకు నచ్చితే, మీరు ఒక డాక్టర్ కాబట్టి మీరు కంపల్సరిగా పిల్లల మీద శ్రద్ధ చూపించి వాళ్ళు మంచి అవకాశం కల్పించాలా. గవర్నమెంట్తో మాట్లాడుకొని వాళ్ళకి ఏమి ఎక్కడి నుంచి ఇబ్బంది ఉందనేది కనుక్కొని చేయండి. ఎందుకంటే కింద నుంచి పై వరకు మీ అధికారం ఉంది. కేవలం మాటలు కొట్టి పరిమితం కావద్దండి. దయచేసి ఎమ్మెల్యే గారు చేతుల్లో కూడా చూపిస్తే మాకు కూడా సంతోషపడతాం. మీరు స్పందించకపోతే మేము కంపల్సరీ పిల్లల్ని పట్టుకుని ధర్నా చేయడం గ్యారంటీ, ప్రభుత్వం మీద ఎండ కట్టడం గ్యారంటీ అని ముఖ్యంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ ఆదరణ ఇన్ఛార్జ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.